నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి ఎస్పీ విఫలమయ్యారని ఆయనపై ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైన శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న హీరో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంలో వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటార్ సైకిళ్లతో ర్యాలీగా నంద్యాల పట్టణంలోకి అల్లు అర్జున్ తీసుకొచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతి లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అల్లు అర్జున్ పర్యటనకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. వెంటనే నంద్యాల ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు హేమంత్ జరుగుతారు. హేమంత్, ఏం చెప్తున్నారు జరిగిన దానికి సంబంధించి పోలీసులు? ఈ సతీష్ ఏదైతే నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై అయితే చర్యలకు కేంద్రం ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలులో విఫలమైన ఎస్పీపై చార్జెస్ ఫైల్ అయితే చేయాలనేసి ఈసీ స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎస్పీతో పాటు ఎవరైతే ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి అలాగే సిఐ రాజారెడ్డిపై కూడా శాఖాపరమైన విచారణ జరపాలనేసి, అలాగే దానిపైన పూర్తి ఏదైతే మొత్తము డీజీపీకి ఉత్తర్వులు జారీ చేయాలంటూ వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు అయితే ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. ఏదైతే నిన్న సినీ హీరో ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ నిన్న నంద్యాలలో పర్యటించడం జరిగింది. అయితే పర్యటనకు సంబంధించి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడము, దీనిపైన రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఈయన 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే నిన్న రాత్రి ఎవరైతే అల్లు అర్జున్ అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వీరిద్దరిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఏదైతే వైసీపీ శ్రేణులు నిన్న నంద్యాలకు ఎవరైతే అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా కూడా వాళ్ళు పట్టణంలోకి ప్రవేశించడము, అదే సమయంలో చంద్రబాబు నాయుడు పర్యటన కూడా అక్కడ కొనసాగుతుండడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ సమయంలోనే ఎవరైతే ఈ వైకాపా శ్రేణులు అయితే ఎవరైతే ఉన్నారో ఎటువంటి అనుమతులు లేకపోవడము, అలాగే గుంపులుగా ఒక్కసారిగా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి చేరుకోవడము, 144 సెక్షన్ అమల్లో ఉన్నా కూడా, 30 యాక్ట్ అమల్లో ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకపోవడం పైన ఎవరైతే ఆర్ఓ ఉన్నారో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నా కూడా, అంటే కేసు నమోదు చేసినా కూడా దాని పూర్తి స్థాయిలో ఆ నివేదిక ఇవ్వడంలో కానీ, అలాగే చర్యలు తీసుకోకపోవడం పైనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఈసీకి అయితే కొన్ని ఫిర్యాదులు అయితే అందడం జరిగింది. దీనిపైన సీరియస్ అయిన ఈసీ అయితే వెంటనే వీరిపై ఎవరైతే ఎస్పీ రఘువీరారెడ్డి అలాగే ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి అలాగే సిఐ రాజారెడ్డి పైన శాఖాపరమైన విచారణ జరపాలంటే డిఐజీకి అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద ఏదైతే వీరిపైన 60 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి, ఎటువంటి పరిస్థితుల్లో కేసుని క్లోజ్ చేయకుండా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అయితే చెప్పడం జరుగుతోంది. సతీష్, థ్యాంక్ యూ హేమంత్.